అందరికి నమస్తే. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి బెయిల్ పైన సుప్రీంకోర్టులో పెద్ద డెవలప్మెంట్ జరిగింది. నిజానికి ఇదే నెల 12వ తేదీన సుప్రీంకోర్టులో ఫస్ట్ హియరింగ్ జరిగింది బెయిల్ పైన. అప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అప్పుడు చేసిన కామెంట్స్ అంతా మనకు తెలుసు. అయితే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ఏమైందంటే యాక్చువల్గా 12వ తేదీన ఈడీసీ బెయిల్కి నోటీస్ ఇచ్చింది. వీళ్ళు బెయిల్ పిటిషన్ వేసిండ్రు. ఆ రోజు బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగినప్పుడు 12వ తేదీన సిడిఈబిఐ ఈడీ సిబిఐ వీళ్ళిద్దరి కౌంటర్ లేకుండా, లేకపోతే వీళ్ళ వాదన వినకుండా బెయిల్ ఇవ్వలేము, కాబట్టి వీళ్ళ వాదన వినాల్సిందే అని చెప్పి ఆ రోజు నోటీసులు ఇచ్చింది. యాక్చువల్గా వీళ్ళు కనుక కౌంటర్ దాఖలు చేసి ఉంటే ఈరోజు కూడా చర్చ జరిగేది. కానీ ఈడీ కావాలని ఏం చేసిందంటే దాఖలు చేయకపోవడం, ఈడీ అసలు కౌంటర్ దాఖలు చేయలేదు. యాక్చువల్గా ఈడీ కదా ఈ కేసులో, ఈడీ సిబిఐ వీళ్ళు కౌంటర్ సుప్రీంకోర్టు నోటీస్ ఇస్తే కూడా ఆ నోటీస్కు కూడా కనీసం రిప్లై ఇవ్వలేదు. అందుకే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందట, అసహనం వ్యక్తం చేసిందట. ఎందుకు మీరు హైకోర్టులో ఆల్రెడీ కేసు డైరీ ఉండగా కౌంటర్ దాఖలు చేయడానికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏముంది, ఎందుకు ఆలస్యం అయిందని. అయితే యాక్చువల్గా ఈ సిసోడియాకు బెయిల్ ఇచ్చే విషయంలో కూడా సుప్రీంకోర్టు చేసిన కామెంట్ ఏంటంటే, మీరు కావాలని ఆలస్యం చేస్తున్నారు, కావాలని నిందితులను జైల్లో ఉంచాలని ప్లాన్ చేసిన మీరు, కాబట్టి దీనిలో విచారణ ఆగిపోయి దాదాపు 8 నెలలు అవుతుంది, ఇప్పటిదాకా డెవలప్మెంట్ లేదు, మీరు ఛార్జ్షీట్ వేస్తామని, ఇంకేదో చేస్తామని, ఇంకేదో సాక్షులను బెదిరిస్తారని, లేకపోతే మేము ఇంకా సాక్షులతో మేము ఏదో సేకరిస్తున్నామని, సమాచార సేకరణ జరుగుతుందని, ఇట్లా ఏదో ఒకటి చేసి టైంపాస్ చేసి వీళ్ళని జైల్లో ఉంచాలన్న ప్లాన్ కనబడుతుంది. ఇది కరెక్ట్ కాదు. బెయిల్ ఈజ్ రైట్. ఎవరికైనా సరే, ఎంత పెద్ద కేసులో అయినా సరే, ఎట్లాంటి కేసులో అయినా సరే, నిందితులకు బెయిల్ అనేది ఒక రైట్. వాళ్ళకు బెయిల్ ఇవ్వడం అనేది కోర్టు ఒక ప్రధానమైన విధి. ఇప్పుడు సేమ్ ఈ కేసులో కూడా అట్లాంటి కామెంట్సే చేసింది. హైకోర్టులో కేసు డైరీ ఉన్నప్పుడు మీరు ఎందుకు కౌంటర్ దాఖలు చేయకపోయినారు, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, మహిళగా కవిత బెయిల్కు అర్హురాలు. ఇదే కేసులో సాన్నిధ్యులుగా ఉన్న మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ మంజూరు చేశారని, కవిత బెయిల్ ఇవ్వాలంటూ కవిత తరఫున న్యాయవాది అడ్వకేట్ వాదనలు వినిపించిండు. కేసు విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారని కోర్టుకు తెలిపిన కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి. ఇది సుప్రీంకోర్టులో ఈరోజు నా అప్డేట్. బహుశా ఈ అప్డేట్ చూస్తూ ఉంటే నెక్స్ట్ హియరింగ్లో కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సేమ్ సిసోడియా విషయంలో కూడా బెయిల్ వచ్చే ముందు జరిగిన పరిణామాలు ఇవే. ఎందుకంటే సేమ్ సిసోడియా కూడా 17 నెలలు జైల్లో ఉన్నాడు. కనీసం ఆయన మీద ఛార్జ్షీట్ వేసే విషయంలో కానీ, కౌంటర్లు ఇచ్చే విషయంలో కానీ ఈడీ సిబిఐలు చాలా తాత్సారం చేసినాయి, ఆలస్యం చేసినాయి. కావాలని ఏముంటే చెప్పండి, ఇయరింగ్ టు ఇయరింగ్ ఒక 10 రోజులో, 20 రోజులో, 30 రోజులో గ్యాప్ ఉంటుంది. వీళ్ళు ఇయరింగ్ మిస్ చేసినారు అనుకోండి, ఈసారి రిప్లై చేయలేదు అనుకోండి ఈడీ సిబిఐ, వాళ్ళకి మళ్ళీ ఒక 10 రోజులు ఎక్స్టెన్షన్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ అప్పటికి ఇంకేదైనా సమస్య అయిపోవచ్చు, లేకపోతే ఇంకోటి సమస్య అయిపోవచ్చు. నిజానికి వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే ఈడీ సిబిఐకి ఇప్పటి వరకు ఆ ట్రయల్ కోర్టులో అయినా, లేకపోతే ఢిల్లీ హైకోర్టులో అయినా వీళ్ళు చేసిన ఒకే ఒక వాదన ఏంది, వీళ్ళు బయటికి పోతే వీళ్ళు సాక్షులను ప్రభావితం చూపిస్తారు, వీళ్ళు బయటకు పోతే సాక్షులను బెదిరిస్తారు, వీళ్ళు బయటకు పోతే కేసు కింద మీద అవుతుంది అనేది వీళ్ళ ప్రధానమైన వాదన. ఇంతకు మించి ఇంకా రెండో వాదన ఇప్పటిదాకా చేయలే. ఈ 17 నెలల్లో సిసోడియా విషయంలో కానీ, కేజ్రీవాల్ విషయంలో అయినా, కవిత విషయంలో అయినా ఈడీ సిబిఐ చేసిన ఏకైక వాదన ఇది. ఈ వాదన కూడా కాలం చెల్లిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ 432 మంది సాక్షులతోన ఆల్రెడీ ఎంక్వైరీ అయిపోయింది. వీళ్ళకి కావాల్సిన సాక్ష్యాలు సేకరించిండ్రు. ఆల్రెడీ కస్టడీలు అయిపోయినాయి, అందరు కస్టడీలు అయిపోయినాయి. ఈడీ సిబిఐ కవిత కస్టడీ అయిపోయింది, సిసోడియా కస్టడీ అయిపోయి బెయిలే వచ్చేసింది. తర్వాత కేజ్రీవాల్ కస్టడీ అయిపోయింది. కేజ్రీవాల్కి అయితే ఏకంగా ఈడీ బెయిల్ కూడా ఇచ్చింది. ఈడీ కేసులో కోర్టు కేవలం సిబిఐ కేసులో మళ్ళీ కేసు అప్పటిదప్పుడు సిబిఐ పుటప్ చేసిన కేసులో ఇప్పుడు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అట్లా కావాలని ఈడీ సిబిఐలు ఈ నిందితులను జైల్లో ఉంచాలా అన్న ప్లాన్తో ఉన్నదని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఇప్పుడు ఇంపార్టెంట్ కామెంట్ ఏంటంటే, ఈరోజు జరిగిన హియరింగ్లో ఇంపార్టెంట్ కామెంట్ ఏంది, హైకోర్టులో కేసు డైరీ ఉండగా హైకోర్టులో ఈ కేసు ఆల్రెడీ విచారణ ఉంది, బెయిల్ పైన విచారణ జరిగింది, బెయిల్ విషయంలో ఈడీ సిబిఐలు వాదన జరిపినాయి. మరి అక్కడ జరిపిన వాదనలు సుప్రీంకోర్టుకు వచ్చి చేయొచ్చు కదా, అదే వాదన అక్కడ వాదన జరిపింది కదా, అదే వాదన తీసుకొచ్చి ఇక్కడ కూడా సుప్రీంకోర్టులో కూడా మరి సాక్షులను బెదిరిస్తారనో, లేకపోతే అప్పటి నుంచి ఇప్పటికీ ఇప్పుడు సిసోడియా బయటకు వచ్చిండు, సిసోడియా వచ్చి ఆల్మోస్ట్ ఒక 10 రోజులు అవుతుంది. ఆయన ఏం సాక్ష్యాలను బెదిరించిండు, ఆయన ఏం సాక్ష్యాలను ప్రభావితం చేసినందుకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఇట్లాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది. మరి ఆల్రెడీ బెయిల్ ఇచ్చిన సిసోడియా ఎవరిని ప్రభావితం చేస్తున్నాడు, సాక్షులను కలిసిండా, సాక్షులను బెదిరించిండా, మరి లేనప్పుడు మళ్ళీ వీళ్ళ విషయంలో ఎట్లయితే వాదన సుప్రీంకోర్టు నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే ఈడీ దూరంగా ఉన్నది. అందుకే ఈడీ
ఈడీ దగ్గర అదొక్క వాదన తప్ప వేరే లేదు, సాక్ష్యాలు లేవు వాళ్ళ దగ్గర. 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయని చెప్పిండ్రు. ఆ 100 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చిండ్రు, ఎప్పుడు ఇచ్చిండ్రు, ఎక్కడ ఇచ్చిండ్రు, ఏ రూపంలో ఇచ్చిండ్రు, ఒక సాక్ష్యం కూడా ఈడీ దగ్గర లేదు. ఆ సిబిఐ ఏమో వీళ్ళ మీటింగులు జరిగినాయి, హోటల్లో మీటింగులు జరిగినాయి, వాళ్ళ ఇంటి దగ్గర మీటింగులు జరిగినాయి, ఇంకెక్కడో మీటింగులు జరిగినాయి అని చెప్పిండ్రు. దానికి సాక్ష్యాలు లేవు. ఈ రెండు లేక సుప్రీంకోర్టులో ఈరోజు వాదన వినిపించేది కనీసం కౌంటర్ కూడా వేయలేకపోయింది ఈడీ. ఈ మహిళగా కవిత బెయిల్కు అర్హురాలని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. బహుశా ఈ పరిణామాలంతా చూస్తుంటే నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడో ఇంకా డేటు ఫిక్స్ చేయలేదు. బహుశా వచ్చే మంగళవారం కదా, ఇప్పుడే వచ్చిన అప్డేట్, ఆగస్టు 27కు వాయిదా వేసిన సుప్రీం. ఆగస్టు 27 అంటే ఈరోజు 20వ తారీఖు, ఇంకొక 7 రోజులు ఉంది. పోయినసారి 12వ తేదీన విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఈడీకి సమయం ఇచ్చింది, ఇదే ఆఖరి సమయం కూడా. బహుశా గురువారం వరకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. శుక్రవారం లోపు కవిత తరపు న్యాయవాది రిజైండర్ దాఖలు చేయాలని ఆదేశం. 27వ తేదీకి అంటే వచ్చే మంగళవారానికి కేసు వాయిదా పడ్డది. బహుశా 27వ తేదీన సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చూస్తుంటే సిసోడియా బాటలోనే, సిసోడియాకి ఏదైతే గ్రౌండ్లో బెయిల్ వచ్చిందో కవితకు కూడా అదే గ్రౌండ్లో బెయిల్ వచ్చే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.